దేవుని మహోన్నతమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. దైవజనులందరికీ నా శుభాభివందనములు. సహోదరులకు కూడా నా శుభవందనాలు. మిమ్మల్ని అందరినీ మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ దినాన్ని నా టాపిక్ ఏంటంటే ఏ బిలీవర్ ఆర్ ఏ గాడ్ సర్వెంట్ హౌ కెన్ బి చేంజ్డ్ ఇంటూ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక విశ్వాసి లేక ఒక సేవకుడు దేవుని సేవకునిగా, దేవుని పరిచారకులుగా ఎలా మారగలుస్తారు, అది మనం గుర్తించగలమా అనే విషయాల మీద మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. దేవుడిచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ముఖ్యంగా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకరి ఉపన్యాసం వల్ల కానీ లేక తన పరిచర్యలో ఉన్నటువంటి రకరకాల విధానాలు బట్టి కానీ లేక తనకున్నటువంటి ఆ ప్రార్థన అనుభవం వల్ల కానీ లేకపోతే పరిచర్యలో ఉన్న అనేక సంవత్సరాల అనుభవం వల్ల కానీ మ్యాన్ ఆఫ్ గాడ్గా పరిగణించడం కొంచెం అది కష్టమైనది, ఆలోచించవలసిన విషయం. ప్రాముఖ్యంగా ఒక సామాన్యమైన వ్యక్తిని మనం పరిశీలన చేసినప్పుడు వారిలో కొన్ని ఇన్నేట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని మనం దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ మనం చేస్తూ ఉంటాం. కానీ వాక్యానుసారముగా మనం వాక్యముతో కొలవాలి. ఒక సేవకుడు వాక్యముతో కొలవగలగడం నేర్చుకుంటే, వాక్యానుసారముగా దేవుని హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించగలిగితే ఈ లోతైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం. ఏది పై భక్తి, ఏది నిజమైన దేవునికి మహిమను తెచ్చే భక్తి కూడా మనం అర్థం చేసుకోగలం. ప్రియులారా, ఈ దినాన్ని మనందరికీ తెలిసినటువంటి సంఘటనలే. తెలిసినటువంటి వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి బైబిల్లో. ఆయనని మనం ముందు పెట్టుకొని అతని క్యారెక్టర్లో, అతని లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం పరిశీలన చేద్దాం. ఈ క్యారెక్టర్స్ కానీ, ఈ యొక్క అంశాలు కానీ మన ప్రభువు వారిలో కూడా ఉన్నాయో లేదో చూద్దాం. అలాగుంటే మనం ఖచ్చితంగా దాన్ని మనం లెక్కలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దినాన్ని మనం చూద్దాము. చూడండి దయచేసి ఆదికాండం 42వ అధ్యాయం తెరిచి ఉంచండి. అమ్మ సరళ తల్లి, 42వ అధ్యాయం తెరిచి ఉంచమ్మా. నేను చదవమన్నటువంటి వాక్యాన్ని మాత్రమే చదువు. ఇది జస్ట్ లైక్ కొన్ని హింట్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ అట్టి ఆత్మీయ స్థితిలోనికి తీసుకెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 42:1 ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను. రైట్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది యోసేపును గురించినటువంటి విషయం. యోసేపుకి ఒక ప్రాముఖ్యమైన 5 గుణాలు ఉన్నాయి, 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. చాలా మహోన్నతమైనటువంటి లక్షణాలు అవి. ఆ 5ంటిని ముందు మీకు బ్రీఫ్గా నేను వివరించి అప్పుడు
మన ప్రభువుతో దీన్ని సరిపోల్చి చూసుకున్నాం. కంపారిజన్ చేస్తే మనం ఒక అవగాహనకి రావచ్చు. ఈయనకి యోసేపు ఆయనకున్నటువంటి ట్రయల్స్ లో, ఆ ట్రిబులేషన్స్ లో ఎంతగా నలిగిపోయినాడంటే మరి మన భాషకి భావానికి అందదు. అతను పడినటువంటి ఆ శ్రమలు, మరణకరమైనటువంటి శ్రమలు, అగ్ని వంటి ప్రమాదములతో కూడుకున్న శ్రమ, తర్వాత నిందలు, అదంతా మనకు తెలుసు కాబట్టి నేను టాపిక్ మాత్రమే చెప్తున్నాను. నిందలు ఎన్ని పడ్డాడు, తర్వాత ఇంప్రిజన్మెంట్ ఎంత అయింది, తర్వాత హేట్రేట్ ఎంత ఫేస్ చేశాడు, ఎన్ని రకాలుగా ఆ ట్రయల్స్ ని ఫేస్ చేశాడు అనేటటువంటిది జోసెఫ్ లో ఉన్నాడు, యోసేపులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము. ఇక రెండవది, ఆయనకు వచ్చినటువంటి టెంప్టేషన్స్ లో ఆయన ముఖంలో ఒక ఇంటిగ్రిటీని మనం చూస్తాం. ఆయన చూపులో గాని, ఆయన మాటలో గాని, ఆయన ప్రవర్తనలో గాని, ఆయన తలంపులలో గాని ఎక్కడ మనకి ఈ శోధన వచ్చింది అనేటటువంటి భ్రమ గాని, భయం గాని మనకు కనబడదు. 41 నుంచి 50 అధ్యాయం వరకు మనం చదివితే, స్టడీ చేస్తే జాగ్రత్తగా. వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్ రియల్లీ ఇట్ ఈస్. ఆ ఇంటిగ్రిటీ ఎలా చూపించగలిగాడు ఆ ముఖంలోని అని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఇది కేవలము యేసు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్న వ్యక్తి అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇక మూడవ విషయం, అతనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక ఫెయిత్ఫుల్ సర్వీస్. అంటే చాలా నమ్మకమైనటువంటి సేవకుడు, చాలా నమ్మకం, ఏ విషయంలోని తీసి పెట్టడానికి వీల్లేదు. చాలా నమ్మకమైన సేవ చేసే సేవకుడు, మంచి సేవకుడు, ఏ హంబుల్ వర్కర్ అని చెప్పొచ్చు మనం. అలాగే దేవుని సార్వభౌమాధికారాన్ని, 4వ పాయింట్లో దేవుని సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు కూడా తగ్గించలేదు, ఎక్కడా తగ్గించలేదు. దేవునికే మహిమ తెచ్చినట్టే జీవించాడు, దేవునికి మహిమ తెచ్చినట్టే పని చేశాడు, దేవునికి మహిమ కలిగినట్లుగా ప్రవర్తించాడు. అది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడి జీవించినటువంటి గొప్ప జీవితం. అంతేకాకుండా అతనిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలన్నిట్లోని అతి ఉత్తమమైనది ఏంటంటే క్షమాగుణము, తర్వాత రికన్సైల్ చేసుకోవడం, తిరిగి ఆలోచించుకొని దాన్ని పట్టుకొని వేలాడకుండా దానిని మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టు చేయగలిగినటువంటి గొప్ప క్షమాగుణము కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా మనము చూస్తాం. 42 నుంచి 50 వరకు మనం జాగ్రత్తగా ఈ అన్ని అధ్యాయాలు చదవాలి. మీరు ప్రతి లైన్లోని కూడా యేసు ప్రభుని మనం చూడవచ్చు. యేసు ప్రభుకి ఈయనకి చాలా కంపారిజన్స్ మనం చెప్పుకోవచ్చు. కంపారిజన్స్ మనం ఒకటొకటి చెప్పుకుంటే, ఓ దైవజనుడా, ఈ దినాన్ని ఒక ప్రశ్న, ఈ 5 లక్షణాల్లో మనకు ఉన్నవేవి లేనివేవి టిక్ పెట్టుకోవాలి. 5 లక్షణాలు మనకున్నవేవి లేనివేవి ఉంటే ఖచ్చితంగా మనము యోగ్యమైనటువంటి దేవుని సేవకులమని మనం తీర్చుకోవచ్చు. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి భాగంలో అక్కడ కనాను దేశంలో కరువు వచ్చింది, చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని నేను విన్నాను. ఎవరు చెప్పారు ఇతనికి? ఆ లైన్ మనం పర్టికులర్ గా చూస్తే ఎవరు చెప్పారు ఇతనికి, యాకోబుకి? అంటే వారు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు, దేవుని వర్తమానాలు దేవుని దూతల ద్వారా ఎలా పంపిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కరువుకి కనాను దేశంలో అందరూ ఇంకా రేపటితో మన పని అయిపోయింది, ఇంకా మనకు ఆహారం దొరకదు,
ఇంకా ఆఖరి నీరు తాగేయాలి, ఆఖరి భోజనం చేసేయాలి, ఇంకా మనం చచ్చిపోతాం, మహాభయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు యాకోబు పలుకుతున్న మాట నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే అక్కడ ధాన్యం ఉన్నదని నాకు తెలిసింది అని. మీరు ఎందుకు ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఏమైంది మీకు? ఏమీ మనం భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం లేదు. మనము చావక, ఇంకా అదే వచనంలో ఉంటుంది చూడండి, 42వ వచనం చూద్దాం. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని విండిని, మనము చావక బ్రతుకున్నట్లు. చాలండి, చాలు. మనము చావక బ్రతుకున్నట్లు. మనం చచ్చిపోము. కరువు వచ్చిందని మనకేమీ కొంపలు మునిగిపోలేదు, భయపడవలసిన అవసరం లేదు. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్తాడు. అది వేరే విషయం. ఇక్కడ మనము తప్పిపోయిన కుమారుడిని మనం చూద్దాం. లూకాసు వార్త 15:17 వచనంలో ఏముందంటే, ఆకలితో అలమటించి చచ్చిపోతున్నాడు ఇక్కడ చిన్న కుమారుడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి, నేను ఇప్పుడే నా తండ్రి వద్దకు వెళ్తాను, నా తండ్రి ఇంట అనేక మందికి విస్తారంగా ఆహారము దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అంటే తండ్రి ఇంటిలో ఎంత సమృద్ధి ఉంది, తండ్రి ఇంటిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, తండ్రి ఇంటిలో ఎంత మనము క్షేమాన్ని పొందుకోగలమో యాకోబు గుర్తించిన వాడై, మనము చావకుండునట్లు మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి అని చరిత్ర జరిగింది అలాగా. సరే, ఇక్కడ 6వ వచనానికి వద్దాం. మనం 6వ వచనానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు వెళ్తారు, వెళ్ళి అక్కడ ఏం రాయబడి ఉందంటే, ముఖాలని నేలకు మోపి వందనం చేస్తారు. చాలా విచిత్రమైన సంగతి అది. వీళ్ళకి తెలీదు. అటు యోసేపు అయితే వీళ్ళని గుర్తుపట్టాడు, కానీ వీళ్ళకి ఆయన యోసేపు అని తెలియదు. వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు అన్నీ కూడా వాళ్ళ కళ్ళెదిటే ఉన్నాయి. వారి భయమానికి ఉంది. వాళ్ళకి ఆ గిల్టీ కాన్షియస్ అయితే ప్రతి నిమిషము బాధ పెడుతూనే ఉంది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన పని ఏంటంటే, నేలను మోపి వందనము చేశారు. ఇక్కడ యోసేపు వారిని గుర్తుపెట్టినప్పుడు వయస్సు అతనికి 37 సంవత్సరాల వయస్సు. అతను వాళ్ళు చూస్తూ ఉన్నది 20 సంవత్సరాల తరువాత వారిని చూస్తున్నాడు, ఆఫ్టర్ 20 years. అయినా వారిని గుర్తుపట్టాడు. 7వ వచనంలో మనకు క్లియర్గా ఉంటుంది. గుర్తుపట్టిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వారు అతనిని గుర్తుపట్టలేదు అని 8వ వచనంలో రాయింది. వారు అతనిని గుర్తుపట్టలేదు. ఇప్పుడు మనం ఒక మాట చూద్దామా? యేసయ్యని ఎవరు గుర్తుపెట్టారండి? ఎవరు గుర్తించారండి? ఎవరు ఆయన్ని ఒక హక్కును చేర్చుకున్నారండి? ఇప్పుడు ఇంతవరకు యేసయ్య అనుభవించిన ట్రయల్స్ అన్ని కూడా మన యేసయ్య అనుభవించినవే. కాబట్టి జోసెఫ్తో, యోసేపుతో యేసు ప్రభుని మనం కంపేర్ చేసి చూసుకుంటే చాలా విచిత్రంగా ఆయనకున్న లక్షణాలు అన్నీ కూడా ఇంచుమించుగా యోసేపులో మనం చూడగలము. థియాలజీ చదివితే ఇంకా మనకు చాలా డీటెయిల్గా మనం అర్థం చేసుకోవచ్చు. అతను యేసు ప్రభువుకి ప్రతిరూపముగా ఉన్నాడని ఒక కామెంటేటర్ రాశాడు. ప్రతిరూపముగా అంటే నిజంగా అతను తన సొంత అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు. మన ప్రభు కూడా తన సొంత జనుల చేత తృణీకరింపబడ్డాడు. అన్నదమ్ములు చంపజూశారు. అక్కడ ప్రభువుని సొంత ప్రజలైనటువంటి యూదులే చంపడానికి కుట్రలు పన్నారు.
తర్వాత ఈయన్ని అమ్మేశారు రోకలకి. అక్కడ ఇస్కరియోతు యోధ ఆయన్ని అక్కడ అమ్మేశారు. మీరు కంపేర్ ఏ పాయింట్ చూసుకోండి యేసు ప్రభు వారికి ఉన్నటువంటిది, ఆయన అనుభవించినటువంటి ట్రయల్స్ అన్ని చూస్తే ఏ పాయింట్ చూసుకున్నా అది యేసుకి రిలేటెడ్ గానే ఉంటది. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ అధ్యాయాలు చదువుతూ ఉంటాను. దేవుడు నాకు ఎన్నో రకాల తలంపులు ఇచ్చి, అయ్యో నా ప్రభువా, నువ్వు ముందు ఇక్కడే కనబడ్డావా, ఇక్కడే నీ తాలూకా అన్ని గుణలక్షణాన్ని మాకు చూపించావా, పాత నిబంధన గ్రంథంలో మాకు చూపించావా, అయ్యో నా తండ్రి అని నేను ఒక్కొక్కసారి ఎంతో దుఃఖపడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. గుర్తుపట్టని పరిస్థితి, ప్రభువుని గుర్తుపట్టలేని పరిస్థితి. ఎన్ని రుజువులు చెబుతున్నా, ఎంత సున్నితంగా మాట్లాడినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎంత విచారకరమో చూడండి. ఇక 11వ వచనం వచ్చేసరికి ఏమంటారంటే, మేము యథార్థవంతులమే గాని వేగులు వారము కాదు అంటారు. ఈ మాట చదివినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎంత అబద్ధం, పచ్చి అబద్ధం ఆడుతున్నారు చూడండి. వాళ్ళు యథార్థవంతులా? తండ్రి దగ్గర ఎంత మోసం చేసి చెప్పారు, నీ కుమారుడు చచ్చిపోయింది, పులి తినేసింది, మేక ఇదిగో ఇలా అయిపోయింది, ఆడ బట్ట ఇలా రక్తుంటుంది, అన్ని అబద్ధాలు ఆడారు. ఎంత మోసం చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ చంపేస్తాడో ఏమోనని మేము యథార్థవంతులమే గాని వేగుల వరము కాము అంటాడు. ఎక్కడుంది యథార్థం? ఎక్కడుంది ప్రవర్తన? ఎక్కడుంది నీతి నియమం? కానీ చూస్తున్నవాడు ద్విభాషి, 2 భాషలు తెలుసు, వీళ్ళ భాష అతనికి తెలుసు, తర్వాత అంటే ఆ ఐగుప్తు దేశ భాష కూడా ఈయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమాత్రం నోరు మెదపకుండా వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా ఉందో, యోసేపు గొంతలో తోసినప్పుడు కూడా నోరు మెదప, అమ్మినప్పుడు కూడా నోరు మెదపలేదు. అన్నదమ్ములకు వ్యతిరేకంగా ఏమి నిందలు గాని నిష్ఠూరాలు గాని వేయలేదు. ప్రభు అనుభవించి దీనిలోనే నడిచారు. ఈ రకంగా నడిచి ఆయన మనకందరికి ఒక రక్షణ తీసుకొస్తే, ఈ విధంగా నడిచి యోసేపు తన కుటుంబాన్ని, తన తరము వారందరినీ కూడా, తన అన్నదమ్ములను, వారి భార్య పిల్లలను, తన తండ్రిని, తన కుటుంబ సభ్యులందరినీ, మొత్తం 66 మందిని అత్యద్భుతముగా పోషిస్తాడు. అత్యద్భుతముగా. కారణం ఏంటంటే ఆయన ఇంట సమృద్ధి ఉంది. యేసయ్య సమృద్ధినిచ్చే దేవుడు, మనకి వెలితి రానివ్వని దేవుడు, ఏమాత్రము మనకి లోటు చేసే దేవుడు ఆయన కాడు. అయితే వీళ్ళందరూ అనుకుంటారు, వీళ్ళు అతడు మనల్ని బ్రతిమాలినప్పుడు, అన్నలారా నన్ను ఎందుకు ఇలా చంపేస్తాను బ్రతిమాలుకున్నాడట. మనం చదివితే ఇంకా 39 అధ్యాయం ముందుకు వెళ్తే, బ్రతిమాలినప్పుడు మనం కనీసం ఒక్కరం కూడా ఆ వేదనను చూసి, ఆ బాధను చూసి మనం వినలేదురా, మనకు తగిన శిక్ష మనకు వచ్చింది, మనకి ఈ పశ్చాత్తాపము, ఈ ప్రాయశ్చిత్తం మనకు తగునని అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు వీళ్ళు. పోనీ అప్పుడైనా పశ్చాత్తాపం వచ్చింది, సంతోషమే. బాధ అనిపించిన తర్వాత పశ్చాత్తాపడడం, నలిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడడం, ఇరుకులు ఇబ్బందులు వచ్చిన తర్వాత పశ్చాత్తాపడడం ఒక అందుకు మంచిదే. కానీ ఇవన్నీ గ్రహిస్తున్నటువంటి యోసేపు ఆ పరిస్థితిని చూడలేక వేరుగా పోయి ఏడ్చినట్లుగా మనం అక్కడ 42 అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ఆ 25వ వచనానికి వచ్చేసరికి వాళ్ళకి అన్ని సమకూర్చినటువంటి యోసేపు కనబడతాడు. ఇక్కడ ఏ లేకుండా అన్ని ఎన్నోసార్లు 2 సార్లు వాళ్ళ రోకలాలకు పెట్టేస్తాడు, అన్నదమ్ముల గురించి అడుగుతాడు, తండ్రి గురించి అడుగుతాడు. ఇదంతా మనకు తెలిసిన సంగతి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందంటే అన్ని సమకూర్చేసి వాళ్ళకందరికీ రెండింతలు ఇచ్చి, ఆఖరిగా బెన్యామీనుకి 5 ఇచ్చి మంచి మంచి పరిస్థితుల్లో వాళ్ళు సాగనంపిన పరిస్థితి యోసేపులో మనం చూస్తా ఉన్నాం.
ప్రభువు కూడా మనకి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కృమ్మరించునుగాక. ఈ దేశమందు యాకోబు అంటాడు ఒక్క మాట, 43వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరో ఆ సరళా సిస్టర్ గాని లేకపోతే పాస్టర్ గారు కానీ 43:11, 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తగి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాజ కాయలు, బదాము కాయలు మీ గోడల్లో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. చాలా ఆపండి ఇక్కడ ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కనాను దేశంలో చాలా ప్రసిద్ధమైనవి ఏంటంటే బోళము, అలాగే సాంబ్రాణి, బాదము, పిస్తా, తర్వాత సుగంధ ద్రవ్యాలు, మొత్తం అక్కడ 7-8 ఐటమ్స్ ఉంటాయి. అవి ప్రసిద్ధమైనవి. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి యాకోబు గుర్తించి అతనికి పంపించడానికి, అంటే మనకి లోటు లేకుండా చూసే దేవునికి మనం ఇవ్వవలసినవి శ్రేష్టమైనవి కొన్ని ఉంటాయి. ఆ శ్రేష్టమైన మనం ఇవ్వాలి. ఆ శ్రేష్టమైనవి మీరు తీసుకొని పొండి ఆయనకి కానుకగా ఇవ్వండి. తర్వాత మనకి ఇచ్చేసిన రోకలు 2 పట్టుకొని వెళ్ళండి. తిరిగి ఇచ్చేసిన రోకలు కూడా తిరిగి ఇచ్చేయండి. అవన్నీ ఇచ్చిన తర్వాత యాకోబు గ్రహించిన విషయం ఏంటంటే, మనకి ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళకి, మనల్ని కాపాడిన వాళ్ళకి, మన రక్షించిన వానికి మనము ఈ యొక్క ప్రసిద్ధ కానుకలు ఇవ్వాలి అనే గుర్తింపు తన పిల్లలకు నేర్పుతున్నటువంటి యాకోబుని ఇక్కడ మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకంతే కాకుండా సర్వశక్తి కలిగిన దేవుడు 14వ వచనంలో చూస్తే, సర్వశక్తివంతుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కనికరించునుగాక అని కూడా దీవిస్తాడు. అంటే క్లియర్గా ఈయన యోసేపుని చూస్తున్నాడు. వారి మాటలు, వారి తిరిగి పంపించడం, తమ్ముడిని పంపించమని కోరడం, తండ్రి గురించి అడగడం ఉండేసరికి యోసేపు బ్రతికే ఉన్నాడు అనేటటువంటి ఒక నిశ్చయత దేవుడు తనకి ఆత్మలో బయలుపరిచిన రహస్యాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తారు, అనుకున్నట్టుగా కానుకలన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారు. చేసి ఆ తమ్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇవన్నీ ఇచ్చిస్తే అక్కడ గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు యోసేపు తన అన్నదమ్ములకి. మన యేసు ప్రభుతో కూడా మనం విందుకి కూర్చునే రోజు ఒకటి వస్తుంది కదా. ఆ విందులో ఆయన భోజనపు బల్ల దగ్గర మనం కూర్చున్నప్పుడు, ఆయన మనకి రొట్టె విరిచి ఇచ్చినప్పుడు, ఆయన ద్రాక్షారసము ఇచ్చినట్టు, ఆయన శరీరమైనటువంటి ఆ రొట్టె, ఆయన రక్తమైనటువంటి ఆ ద్రాక్షారసము మనం తీసుకుంటున్నప్పుడు ఈ యాకోబు కుమారుడు, యాకోబు యొక్క సంతానము అనుభవించినటువంటి అనుభూతి, రాజుతో కలిసి చేసే భోజనం, ఆయన వంతులెత్తారు భోజనం వడ్డించడానికి రాయబడు. ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా మీరు ఏమీ భయపడకండి, మీకు క్షేమమగునుగా కానీ చెప్పి వారిని చేర్చుకొని, వారిని హత్తుకొని, వారి మీద పడి ఏడ్చి, నేనెవరినో కాదు, నేను ఫలానా అని దేవుడు. ఈ రకంగా మనం ఆ చరిత్ర చూస్తే 3 సార్లు సాగిలపడి నమస్కారాలు చేస్తారు. 3 సార్లు. ఇంత చేసిన తర్వాత కూడా యోసేపు చక్కగా వారిని ఏం చేశాడంటే హత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు, భోజనం పెట్టాడు, మంచి వేటను వధించాడు, వారికి తన చేతులతోనే వడ్డించాడు. నన్ను ఒక మాట అంటాడు, ఆ చదివి మనం ముగించుకుందాం. 45వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. 45:5. ఆయనను
నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేస్తున్నందుకు దుఃఖపడకుడి. దుఃఖపడకుడు. ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. నన్ను అమ్మి వేసినందుకు మీరు దుఃఖపడకండి. మనమైతే అలా చేయగలమండి? మనమైతే అలా చేయగలమా? ఒక ప్రశ్న మనం వేసుకుంటే, నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడకండి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు అంటాడు. హల్లెలూయా. మీ అందరి ప్రాణాల్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. మన యేసుప్రభు కూడా అంతే కదా. మీ అందరినీ రక్షించడానికి నేను వచ్చాను, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చాను. నాకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితి నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా నా తండ్రిని మహింపరుస్తాను, నా తండ్రిని గణపరుస్తాను. యేసయ్య ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే, యోసేపు నన్ను అమ్మినందుకు మీరు దుఃఖపడొద్దు, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. ఇంకా ఇప్పుడు కరువు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటది. కాబట్టి మీ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళండి, మీరు తీసుకొని వచ్చేయండి. తీసుకొని వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ గోషేను దేశంలో పెడతాను, అక్కడ అన్నీ ఉంటాయి, అక్కడ మీకు ఏ వెలితి ఉండదు అని చెప్పి వారిని పంపిస్తాడు. ఫరోకి కూడా చెప్తాడు అన్నదమ్ములు వచ్చారని. ఫరో కూడా వాళ్ళని పలకరిస్తాడు, వాళ్ళకి డబల్ అన్ని ఇచ్చి తండ్రిని తీసుకురావడానికి గాడిదలు, ఒంటెలు సమస్తం ఇచ్చి మొత్తం అక్కడ ఉన్నది అంతా తీసుకొచ్చడానికి. ఫరో కూడా అన్యుడు కూడా అక్కడ మాట్లాడుతాడు. ఒక గృహ నిర్వాహకుడు ఒక చక్కని మాట అంటాడు, మీ తండ్రి దేవుడైన మీ దేవుడు మీకు క్షేమము కలుగజేయునుగాక అంటాడు. మీకు ఏ భయం లేదు, మీ దేవుడు మీ తండ్రి దేవుడు మీకు తోడుగా ఉంది అని ఒక అన్యుడు సాక్ష్యం ఇచ్చిన సంగతి ఇక్కడ మనం చూస్తాం. ఇన్ని మంచి క్వాలిటీస్, ఇంత గొప్ప క్యారెక్టర్ యోసేపులో ఉంది కాబట్టి యేసు ప్రభువుకి రిలేటివ్ గా ఈయన ఉన్నాడు. యేసు ప్రభు యొక్క సాదృశ్యాన్ని యోసేపులో మనం చూడగలము. యేసు ప్రభు అలగొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, తర్వాత నోరు మెదపలేదు, ఆ తర్వాత మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకి సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధి ఆహారం ఇవ్వడానికి వచ్చాడు, జీవజలపల ఓటనివ్వడానికి వచ్చాడు. ఆయన్ని ఇక్కడ మనం యోసేపులో చూస్తున్నప్పుడు అంతా కూడా ఆయనే మనకి గుర్తు రావాలి కదా. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ 5 వాల్యుబుల్ పాయింట్స్, నేను ఇందాక చెప్పినటువంటి 5 వాల్యుబుల్ పాయింట్స్ ఎవరిలోనైతే మనం గమనించగలుగుతామో ఆత్మీయ రీతిగా, వారిని మనము మ్యాన్ ఆఫ్ గాడ్ గా గుర్తించవచ్చు. మీ అందరికీ దేవుడు అట్టి కృప ఇవ్వాలి. మీ కుటుంబాలకి సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపించాలి. మనం అందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ, అనేకులను సిద్ధపరుస్తూ, మనము ఆయన రాకడ కొరకు అందరినీ కూడా ముందు కాబట్టి సమర్పణ జీవితంతో మనము దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టి ఆయన ఆశీర్వాదమునకు పాత్రలు మగుదము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.